అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు కలర్ తక్కువ గురించి అనమాట. కలర్ తక్కువ ఉన్న వాళ్ళు చీరలు ఎలాంటి కలర్లు సెలెక్ట్ చేసుకోవాలి అనేది కామెంట్లో పెట్టిరనమాట. బాధపడుకుంటూ కామెంట్ పెట్టింది. కామెంట్ చూస్తారైతే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట. అందరు కామెంట్ చేస్తారు, ఈ కలర్ చీర ఎందుకు కట్టుకున్నావు, ఆ కలర్ చీర ఎందుకు కట్టుకున్నావు, నీకు సూట్ అవ్వలేని చీర ఎందుకు తెచ్చుకొని కట్టుకున్నావు, అసలు నీకు సెలెక్షన్ రాదా అని ముఖం పట్టుకొని మరీ అడిగినరు. నాకు చాలా బాధ అయింది. నేను ఎట్లాంటి కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను చాలా నల్లగా ఉంటా అని ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అనమాట. ఆ అమ్మాయి గురించి అనే కాదండి, అట్లాంటి వాళ్ళందరికీ చెప్తున్నా నేను. మీరు ఏంటంటే కొంచెం లైట్ కలర్లు అనేవి సెలెక్ట్ చేసుకోండి. మరీ హెవీగా రెడ్ కానీ, డార్క్ గ్రీన్ కానీ, డార్క్ బ్లూ కానీ, డార్క్ వైలెట్ సైడ్ అయితే మీరు అస్సలు వెళ్ళకండి. డార్క్ వైలెట్ సైడ్ అస్సలు వెళ్ళకండి. అట్లా కొన్ని కలర్ల వరకు వెళ్ళకండి. మీరు మిగతా అన్ని కలర్లు కట్టుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇది నాకు బాగాలేదేమో అన్న ఫీలింగ్తో మీరు ఉండొద్దు. ఏదైనా నాకు బాగుంటుంది అనే ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు ఏంటంటే మనము ఇట్లా ఇట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక మంచిగా చాలా అట్లుంటుంది అనమాట. ఏంటంటే ఇక మన ఆత్మవిశ్వాసాన్ని మించింది ఏది లేదండి. ఈ అందం అనేది కూడా మనం మంచిగా కలకలలాడుతూ ఉన్నాం అనుకోండి, ఏది కూడా మన లోపల మైనస్ అనిపించదు. ఇప్పుడు నాకైతే 100 రకాల వేరే రకాల మైనస్లు ఉన్నాయి. నేను గలగల మాట్లాడతా, నవ్వుకుంటూ మాట్లాడతా కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. ఒక నవ్వు ఒకటే చూసుకుంటూ వింటారనమాట మీరు మాట అనేది. మీ లోపల కూడా ఏదో ఒక ప్రత్యేకత, భగవంతుడు ప్రతి ఒక్క మనిషికి ఒక ప్రత్యేకత పెడతాడనమాట. ఆ ప్రత్యేకత అనేది మీ లోపల నుంచి బయటకు తీసుకోండి. అంతేగాని మీరు మనసులో పెట్టుకొని అట్లనే నేను ఇట్లున్నా కాబట్టి నగలు వేసుకోవద్దు, నేను ఇట్లున్నా కాబట్టి ఇది వేసుకుంటే బాగుండదు, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు ఆమె ఏమన్నది మనకు అనవసరం. మనం ఎట్లు ఉండాలనుకున్నాం మనం అట్లుంటూనే ఉండాలి, వేస్తూనే ఉండాలి. కాకపోతే ఆత్మవిశ్వాసం అనేది మనం పోగొట్టుకోవద్దు అనమాట. అదొక్కటి మాత్రం గట్టి ఆభరణం మనకు. అదొక్కటి ధైర్యంగా ఉండి మంచిగా ఉన్నాం అనుకోండి, ఏది వేసుకున్నా, ఏ నగ వేసుకున్నా, ఎలాంటి చీర కట్టుకున్నా కూడా మనం మంచిగా ఉంటాం. అదొక్కటి మీరు చూసుకోండి. మీకు మంచిగా హెయిర్ స్టైల్స్ కూడా అన్ని రకాలు చూపిస్తా. మనలాంటి వాళ్ళకి ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి చీరలు కట్టుకుంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది కూడా నేను అన్ని వీడియోలు చేసి పెడతా. మీరు మాత్రం టెన్షన్ అస్సలు పడకండి. మీ లోపల ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకండి. మంచిగా ఏ చీర కట్టినా కూడా నీట్గా ఉండి, మంచిగా కట్టడం నీట్గా ఉండి, మనం నీట్గా ఉంటే ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది. కలర్తో సంబంధం లేదు. కాకపోతే కొంచెం డార్క్ కలర్లనే కొంచెం దూరం పెట్టండి మీరు. అది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి. మంచిగా అఫీషియల్గా నీట్గా తయారుగాండి. కాస్ట్లీ చీరలే కట్టాలని లేదు. వేల చీరలు కడితేనే మనం మంచిగా ఉంటాం అనేది కూడా మీరు మనసులోకి వెళ్ళి తీసేయండి. నీట్గా సింపుల్గా ఏ రోజుకి ఆ రోజు మంచిగా చీర కట్టుకొని రెడీ అయ్యి ఇంట్లో ఉన్నాం అనుకోండి, అందరికీ మనం నచ్చుతాం అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా నీట్గా రెడీ అయ్యి ఉంటే ఎవరికైనా నచ్చుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నైటీలు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈజీగా ఉంటుందని మాత్రం ఉదయం నుంచి నైట్ దాకా వేసుకో, సాయంత్రం దాకా నైటీల మీదనే ఉండి అట్లా మాత్రం ఉండకండి. మంచిగా చీరలు కట్టుకోండి, మంచిగా రెడీ అయ్యండి. మన ట్రెడిషనల్ సంప్రదాయ ప్రకారంగా కొంచెం లైట్ కలర్లు చీరలు కట్టుకోండి. డార్క్ కలర్ సైడ్, మరీ హెవీ డార్క్ కలర్ సైడ్ వెళ్ళకండి. ఒక 5-6 కలర్లు మాత్రమే డార్క్ ఉంటాయి. అవి ఒక్కటి తీసేసుకుంటే వదిలేసుకుంటే సరిపోతుంది. ఆ లైట్ కలర్ల మీద మీకు ఒకవేళ డార్క్ కలర్ ఇష్టం ఉందనుకోండి, లైట్ కలర్ శారీస్ మీద డార్క్ కలర్ ఫ్లవర్స్, మీకు ఏ కలర్ అయితే ఇష్టం ఉందో ఆ ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి తీసుకున్నారనుకోండి, మీకు అప్పుడు ఏమనిపించదు అనమాట. అప్పుడు ఆ బ్లౌజ్ కూడా మీరు డార్క్ వేసుకున్నా కూడా మీకు అట్లా అనిపించదు. ఎందుకంటే చీరకున్న లైట్ కలర్ అనేది మన ఫేస్ పైన పడ్డప్పుడు మనం మంచిగా బ్రైట్గా అనిపిస్తాం అనమాట. అప్పుడేం ఇబ్బంది అనిపించదు అన్నట్టు. అట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఒక్కొక్కరు ఏం చేస్తారంటే చీర డార్క్ కలర్ తీసుకొని బ్లౌజు లైట్ కలర్ ఫ్లవర్స్ అట్లా తీసుకోకండి. మీరు చీర ఎంతసేపటికి లైట్ కలర్ చీరల మీదనే డార్క్ కలర్ ఫ్లవర్లు ఉన్నాయి, డార్క్ కలర్ డిజైన్ ఉన్నాయి తీసుకోండి. మీకు మంచిగా సూట్ అవుతుంది. ఒక్కసారి మీరు అట్లా కట్టుకొని మిర్రర్ ముందు నిలబడండి, మీకే తెలుస్తుంది అనమాట. కాకపోతే మెయిన్గా ఆత్మవిశ్వాసం అనేది పోగొట్టుకోవద్దు అనమాట. ఎవరికైనా కూడా ఆత్మ సౌందర్యాన్ని మించింది ఏది లేదు. అది గుర్తుపెట్టుకొని మీరు మంచిగా ఉండండి. అందరితో కలుపుగోలుతరంగా ఉండండి, నవ్వుతూ సంతోషంగా ఉండండి. అసలు మీకు అంతకు మించింది ఇంకేం ఉండదండి. మీ లోపల ఏ లోపం కూడా ఎవ్వరికి కనిపించదు అనమాట. అది నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. నేను అట్లనే ఉంటాను అందరితోటి. అందరిలో కలుపుగోలుతరంగా ఉంటాను. నేను అందరికీ స్పెషల్గానే ఉంటాను.
మా ఫ్రెండ్స్, మా సర్కిల్, మా కస్టమర్స్ అందరికి కూడా అట్లనే ఉంటారన్నమాట. నాదైతే నేను అట్లా ఫాలో అవుతాను, మీకు కూడా అదే చెప్తున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. షేర్ చేయండి, మీ అభిమానాన్ని నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అట్లయితేనే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. ఇంకా కూడా సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకుందాం. మన సమస్యలు మనం తెచ్చుకోవడానికి మన ఛానల్ మనం పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క సమస్య, ఆడవాళ్ళ గురించి ఏదైనా సరే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.